హైదరాబాద్కి అతి దగ్గరలో గజం కేవలం 999 రూపాయలు మాత్రమే. గత 6-7 సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టుకుంటూ ఎక్కువ లాభాలు వస్తున్నాయని చాలామంది మన మిత్రులకు చెప్తున్నాము, మనకు తెలిసిన వాళ్ళకి చెప్తున్నాము. అట్లాగే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ చేసుకుని వాళ్ళ యొక్క కష్టార్జితం అవ్వచ్చు, లేదంటే కొంతమంది అప్పు తెచ్చైనా సరే ఎక్కువ లాభం గురించి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో అనుకోని సంఘటన, ఈవెన్ మొన్న లాస్ట్ థర్స్డే మనం చూసాం మార్కెట్లో చాలామంది పెట్టిన పెట్టుబడులు కూడా వాళ్ళకి బాగా నష్టం వచ్చేలాగా జరిగింది. సో ఇటువంటి వాలటాలిటీ అంటే కామన్గా మనము తెలియకుండా మన మార్కెట్లో పెట్టుబడులు పెట్టినప్పుడు అసలు స్టాక్ మార్కెట్లో ఉండి లాభ నష్టాలు ఎందుకు వస్తాయి, ఇటువంటి చిన్న చిన్న విషయాలు మనం ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. స్టాక్ మార్కెట్లో ఎక్కువ లాభాలు ఎందుకు వస్తాయి అంటే దాంట్లో ఉండే వాలటాలిటీ మాత్రమే. స్టాక్ మార్కెట్లో ఉన్న రిస్క్ కూడా దాన్ని మనం వాలటాలిటీ అనుకోవచ్చు. అసలు వాలటాలిటీ అంటే ఏంటి అనుకుంటే కనుక, మార్కెట్కి అనుకూలమైన ఇష్యూలు వచ్చినప్పుడు కానీ లేదంటే వ్యతిరేకమైన ఇష్యూలు వచ్చినప్పుడు కానీ మార్కెట్ చాలా కిందకి కానీ చాలా పైకి కానీ ఎక్కువ పర్సంటేజ్లో మారుతూ ఉంటుంది. మన రష్యా ఎప్పుడైతే ఎక్కడైనా యుద్ధం స్టార్ట్ చేసిందో అప్పుడు మనం చూసిన విషయం ఏంటంటే మన స్టాక్ మార్కెట్లో చాలా లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది అని చాలా పేపర్లో కూడా మనం చూసాము. ఇందులో పెట్టుబడులు పెట్టినా మీరు కూడా చూసే ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే ముందుగా ఒక విషయం చూడండి. మీరంతా కూడా మనలో చాలామంది మన పెట్టుబడుల మీద ఎక్కువ రాబడులు రావడానికి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. అండ్ ఐడియల్గా స్టాక్ మార్కెట్లో ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఒక 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో ఎక్కువ రాబడి వస్తుంది. ఇటువంటి ఉన్నప్పుడు అండ్ 3 నుంచి 5 సంవత్సరాల ఆ టైం హార్జన గురించి మీరు పెట్టుబడి పెట్టినప్పుడు తక్కువ కాలంలో జరిగే అంటే షార్ట్ టర్మ్ వాలటాలిటీ గురించి మీరు పూర్తిగా మర్చిపోండి. దీంట్లో ఏం చేయాలి అంటే సేవింగ్ ఆర్ ఇన్వెస్టెడ్. సో అంటే మీరు మీ పెట్టుబడి పెట్టండి, మీరు షార్ట్ టర్మ్ వాలటాలిటీ గురించి పేపర్లు చదవడం కానీ ఇతరత్ర విషయాలు కానీ చదవడం మర్చిపోండి. మీ యొక్క పెట్టుబడులు 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో లైక్ విచ్ ఈజ్ వాట్ వీ కాల్ దీర్ఘకాలంలో మీకు పెట్టుబడులు బాగా వస్తాయి. కానీ కొంతమంది పెట్టుబడి కాకుండా కొంతమంది డైలీ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు అండ్ 2-3 రోజులు ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు మాత్రం మార్కెట్ని ప్రతి నిమిషం ప్రతి విషయం బాగా లోతుగా అర్థం చేసుకోవాలి. కానీ మార్కెట్ చాలా ఫాస్ట్గా కిందకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని లిమిట్ ఆర్డర్. ఇప్పుడు సపోజ్ మీరు ఒక 100 రూపాయలు పెట్టి ఒక స్టాక్ కొంటున్నారు. మీ లక్ష్యము ఆ స్టాక్ 103-104 రూపాయలు వెళ్తుంది బై సాయంత్రానికి లేదంటే రేపటికి అనుకుని. కానీ అంతే త్వరగా కిందకి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ కట్ లాస్ పెట్టుకోండి 96 రూపాయల 97 రూపాయల. అంటే ఇన్కేస్ స్టాకు 100 రూపాయల నుంచి 96-97 రూపాయలు వస్తే మీ స్టాక్ ఆటోమేటిక్గా ట్రేడ్ అవుతుంది, మీ స్టాకు అమ్ముడైపోతుంది. అసలు మీ నష్టాన్ని మీరు తగ్గించుకోవచ్చు. ఇది మాత్రం అంటే విచ్ ఈజ్ అవర్ కట్ లాస్ అన్నది మీరు పక్కా చూసుకోవాలి. దెన్ ఈవెన్ పెట్టుబడులు పెట్టేవాళ్ళు, దీర్ఘకాలం గురించి పెట్టుబడులు పెట్టేవాళ్ళు స్టాక్ మార్కెట్తో పాటుగా ఇతర పెట్టుబడులు రాబడులు మార్గాలు బంగారం, ఫిజికల్ గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే గోల్డ్ బాండ్స్ అంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, ఇటువంటి వాటి వైపు కొంత అమౌంట్ని కొంత మార్చుకోవచ్చు. అలాగే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి మార్కెట్ కిందకి వచ్చినప్పుడు పైకి రావడానికి కొంత టైం పట్టచ్చు, ఇంకొంచెం కిందకి రావచ్చు. కానీ మన లక్ష్యం ఏంటంటే దీర్ఘకాలంలో ఎక్కువ రాబడులు వస్తాయి కాబట్టి ఈవెన్ ఇటువంటి యొక్క ప్రతి పాయింట్ని కూడా దాన్ని క్యాచ్ చేయాలనుకున్న వాళ్ళు వారానికి కొంత కానీ నెలకు కొంత కానీ పెట్టుబడి పెట్టే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే వెయిట్ అండ్ వాచ్. యూ డోంట్ ప్యానిక్, డోంట్ హరీ. మార్కెట్ 3000 పాయింట్ల కిందకు వస్తే మనం చాలాసార్లు చూసాము. తర్వాత సంవత్సరంలో 6000 పాయింట్లు 9000 పాయింట్లు పైకి వెళ్ళిన సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి.
అండ్ మార్కెట్ కిందకి వచ్చిందని మాత్రం బెంబేలెత్తిపోయి మీ మార్కెట్లో ఉన్న మీ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం చేసి మీరు నష్టాలు మూటగట్టుకోవద్దు. మీ దగ్గర ఇంకా స్తోమత ఉంది, ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఇంకా ఎక్కువ పెట్టగలరు. ఒక స్టాక్ మీరు 100 రూపాయల్లో కొన్నారు, మార్కెట్ కిందకి వచ్చింది, మీరు ఇంకొన్ని డబ్బులు పెట్టండి, అదే స్టాక్ని ఇంకొంచెం ఎక్కువ కొనుక్కోండి. టాపప్ అంటే తక్కువ ఖర్చుతోటి మీ స్టాక్ యొక్క కొనుగోలు ఆ రేటును తగ్గించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఫోకస్ ఆన్ ది హై క్వాలిటీ. లైక్ ఇటువంటి వాలటాలిటీ మార్కెట్ ఉన్నప్పుడు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాకులు ఆ జోలికి ఎక్కువ పోకుండా ఏమన్నా లార్జ్ క్యాప్, మనం బ్లూ చిప్ స్టాక్స్ అంటాము, పెద్ద పెద్ద స్టాకుల వైపు మీరు బాగా ఫోకస్ చేయండి. మీకు తప్పనిసరిగా మీ పెట్టుబడుల మీద ఎక్కువ రాబడి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. మొత్తం మనం అనుకుంటే కనుక ఏంటంటే, మీరు ట్రేడర్ అయితే కనుక మీ ప్రతి నిమిషం మీ పొజిషన్ మీరు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. మీరు అక్కడ మీ కట్ లాస్ ఏదైతే ఉందో దాన్ని బాగా మీరు చూసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం మీరు దీర్ఘకాలం పెట్టుబడిదారులు, దీర్ఘకాలం రాబడి గురించి కానీ పెట్టుబడి ఉంటే కనుక ఇటువంటి సంఘటనలు మార్కెట్లో వస్తూనే ఉంటాయి. ప్రతిసారి మార్కెట్ కిందకి పడినప్పుడు అంతే వేగంగా లేదంటే అతి త్వరగా బౌన్స్ అయిన సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీ పెట్టుబడులను నష్టానికి వెనక్కి తీసుకోవద్దు. మీ దగ్గర డబ్బులుంటే ఎక్కువ పెంచుకోండి. లేదు కొంత అననుకూలతగానే అనిపిస్తే కనుక మీ పెట్టుబడులని వేరే ఇన్వెస్ట్మెంట్స్కి మార్చుకుని మీరు ఎక్కువ రాబడి పొందుతారు. ఇటువంటివన్నీ కూడా మీరు డోంట్ మానిటర్ డైలీ ఇఫ్ యు ఆర్ ఏ ఇన్వెస్టర్, బట్ సీ ది ఓవరాల్ పొజిషన్ ఆఫ్ యువర్ పొజిషన్ అండ్ మార్కెట్. థ్యాంక్ యూ.